సో వెల్కమ్ టు శారద ఇన్స్టిట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో మీకు యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బ్యాంకింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, చిన్న పిల్లల సిలబసెస్ కావచ్చు, స్కూల్స్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండ్ బీటెక్, బీఈ కోర్సెస్ కూడా మేము అందిస్తున్నాం సెమిస్టర్ వైజ్గా. అండ్ గేట్ ఐఏఎస్ ప్రిపరేషన్ కూడా మీకు ఫర్ ఆల్ స్ట్రీమ్స్, అన్ని స్ట్రీమ్స్గా అందిస్తున్నాం. సో మనకు దగ్గరలో మనకు ఐబీపీఎస్, క్లర్క్స్ అండ్ పిఓస్, ఎంటీస్ ఎగ్జామ్స్ ఉండడం కారణం వల్ల అర్థమెటిక్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు మనం యావరేజ్ కాన్సెప్ట్ చూస్తున్నాం. సో ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. సో సమ్వన్ మే గెట్ జాబ్ విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఛానల్. సో ఈ ఛానల్ అందుకోసం ఎటువంటి ప్రాఫిట్ కోరుకోకుండా స్టార్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు యూజ్ లేదని అనుకుంటే, మీకు నెసెసరీ అవసరం లేదనుకుంటే ఇతరులకు షేర్ చేయండి. ఓకే, సో లెట్ గోస్ టు ద టాపిక్. సో యావరేజ్. సో యావరేజ్ అంటే మీకు తెలుసు, సరాసరి అంటాం. సో యావరేజ్ అంటే ఏంటంటే ద రేషియో ఆఫ్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఒక స్కూల్ చదువుతున్నాడు. ఇప్పుడు తెలుగు నుంచి సోషల్ వరకు సబ్జెక్ట్స్ ఉన్నాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్. సో ఇప్పుడు ఆ పిల్లగానికి కొన్ని మార్క్స్ వచ్చాయి ప్రతి సబ్జెక్ట్లోనూ. ఇప్పుడు మనం దాని యొక్క యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే అన్ని సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ డివైడెడ్ బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఆ విధంగా మనము ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాంట్లో మనం కొన్ని ఫార్ములాస్ తీసుకుందాం. సో మనకి ఒక 1 to సమ్ నెంబర్స్ ఇచ్చి దాని యొక్క యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే n+1/2. n+1/2 అంటే అక్కడ n అంటే ఏంటంటే మనకు 1 నుంచి ఎన్ని నెంబర్స్ ఇస్తాడో ఆ నెంబర్స్ యొక్క సమ్ +1/2. అండ్ ద యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఈవెన్ నెంబర్స్ యొక్క మనకు యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏంటంటే n+1. ఫస్ట్ n+1/2. నెక్స్ట్ ఈవెన్ నెంబర్స్కి వచ్చి కాస్త n+1. ఒకవేళ ఆడ్ నెంబర్స్ అయితే అది n. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 3, 5, 7 అలా మనకి ఎన్ని నెంబర్స్ ఇస్తాడో, ఎన్ని నెంబర్స్ ఇచ్చాడనేది దాని యొక్క యావరేజ్. ఓకే, సో అది మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకో కొన్ని ఫార్ములాస్ మనం కమింగ్ క్లాసెస్లో చూద్దాం. సో దానికన్నా మనం ఒక ప్రాబ్లం చేస్తూ దాని యొక్క షార్ట్ కట్ అంటే మనకు దీంట్లో అన్ని అంటే యావరేజ్ కాన్సెప్ట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ని అంటే వేరియస్ బుక్స్ స్టడీ చేసి అన్ని క్వశ్చన్స్ని ఎన్ని కాన్సెప్ట్స్ లాగా ఉన్నాయి అంటే ఎన్ని కాన్సెప్ట్స్ రూపంలో ఆ క్వశ్చన్స్ అడగచ్చు అని దాన్ని స్టడీ చేసి ఈచ్ కాన్సెప్ట్కి ఒక్కొక్క షార్ట్ కట్ తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఈరోజు యావరేజ్ ఫస్ట్ పార్ట్లో ఒక కాన్సెప్ట్ మనం చూసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. చూడండి, ఏ మ్యాన్ బాట్ 50 cows ఇన్ 5 lakhs. ఒక వ్యక్తి 50 cows-ని 5 lakhs పెట్టి తీసుకొచ్చాడు. దాంట్లో ఒక 30 cows యొక్క యావరేజ్ 10,000 అయితే, చూడండి, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 30 cows ఈస్ 10,000 అంటే ఒక 30 cows యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత 30,000 అయితే, దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ రిమైనింగ్ cows. ఇవి మనం ఒక జనరల్ ప్రాసెస్ లాగా చేద్దాం. చూడండి, మనకి ఇచ్చింది ఏంటి, గివెన్ 50 cows-కి కాస్ట్ ఎంత వచ్చింది 5 lakh. ఓకే, నెక్స్ట్ మనకు ఇక్కడ ఏమిచ్చాడు 30 cows-కి యావరేజ్గా 30,000. 30 cows-కి యావరేజ్ 30,000 అంటే ఇప్పుడు 30 cows యొక్క ప్రైస్ ఎంత చూడండి. 30 cows యొక్క ప్రైస్ 30 × 10,000 అవునా కదా? అప్పుడు మనకి ఎంత అవుతుంది 3 lakhs అవుతుంది. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు, దెన్ వాట్ విల్ బి ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ రిమైనింగ్ కౌస్. అప్పుడు రిమైనింగ్ కౌస్ యొక్క యావరేజ్ ఎంత అంటే ఇప్పుడు చూడండి, టోటల్ 5 lakh కదా, టోటల్ 5 lakh ఈక్వల్స్ టు 30 cows యొక్క ప్రైస్ ఎంత చూడండి. 50 cows-కి ప్రైస్ ఎంత 5 lakhs. 30 cows-కి ప్రైస్ ఎంత 3 lakhs. ఇప్పుడు చూడండి ఈక్వేషన్, 50 cows price equals to 30 cows price plus
20 cows into average. ఇప్పుడు మనం ఎలా చేస్తాం చూడండి, 50 cows ప్రైస్ ఎంత, 5 lakhs అయింది, ఈక్వల్స్ టు 30 cows ప్రైస్ ఎంత, 30,000, 3 lakhs, ఓకే, ప్లస్ 20 ఇంటూ యావరేజ్ మనం ఎక్స్ అనుకుందాం. ఓకే, సో 50 lakh, 50 ఇక్కడ ప్లస్ ఉంది, ఇది వేస్తే మైనస్ అవుతుంది. 5 lakhs నుంచి 3 lakhs తీసేస్తే 2 lakhs ఈక్వల్స్ టు 20 ఇంటూ ఎక్స్. ఈ జీరో క్యాన్సల్, 2 1s, సో ఎక్స్ ఈక్వల్స్ టు 10,000. ఎక్స్ ఈక్వల్స్ టు 10,000. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, వాట్ విల్ బి ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ రిమైనింగ్ కౌస్. యావరేజ్ కాస్ట్ ఎంత, సో ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ ఎంత, 20 కౌస్కి 20 కౌస్ కాస్ట్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 10,000, దట్ ఈక్వల్స్ టు 2 lakhs. ఓకే, చూడండి ప్రాబ్లం మనకి ఇంత పెద్దగా ఉంటుంది. సో దీని ఒక షార్ట్ కట్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, చూడండి ఇక్కడ 50 cows అన్నాడు కదా, దాన్ని మనం ఎక్స్గా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇదేంటి ఏ. ఓకే, సో నెక్స్ట్ 30 cows ఉన్నాడు కదా ఇది. సో ఇప్పుడు దీని యొక్క ప్రైస్, ఓకేనా, దీని యొక్క ప్రైస్ ఎంత, 5 lakh. ఇప్పుడు వై ఉంది అంటే దట్ ఈస్ 30ని మనం 10,000 ఇంటూ చేస్తాం కదా, సో వచ్చిన కాస్ట్ ఏంటంటే బి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఫార్ములా ఏంటంటే, చిన్న ఫార్ములా, దట్ ఈక్వల్స్ టు యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ కౌస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ ఏ మైనస్ వై ఇంటూ బి బై ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ ఇంటూ ఏ మైనస్ వై ఇంటూ బి బై ఎక్స్ మైనస్ ఏ. చూడండి 50 ఇంటూ ఇక్కడ యావరేజ్ ఎంత వస్తుందంటే 10,000 వస్తుంది, మైనస్ వై ఎంత 30 ఇంటూ 10,000 బై ఎక్స్ మైనస్ వై, 2 lakhs బై 50 minus 30, 20. This zero cancel, 2 1s, that equals to 10,000. చూడండి, సో మనకు విత్ ఇన్ 1 2 3 మనకి ఈ స్టెప్లోనే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం జాగ్రత్తగా గమనిస్తే మన ఆ టైంలో చూడండి, ఇది 5 lakh అవుతుంది, 3 lakh అవుతుంది, మైనస్ బై 50 minus 30, 5 lakhలకి 3 lakh వస్తే తీసేస్తే 2 lakh బై 20. సో 0 get cancelled, 2 will be multiply by 1, so 10,000 is the answer. సో ఇంత ముందు ఉన్న దానికి ప్రాబ్లంకి ఈ ప్రాబ్లం అనేది షార్ట్ కట్. సో ఈ షార్ట్ కట్ మనం నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది యావరేజ్ కాన్సెప్ట్స్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇట్స్ కాన్సెప్ట్ షార్ట్ కట్ ఫార్ములా. దిస్ ఈజ్ షార్ట్ కట్ ఫార్ములా ఫర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, కమింగ్ వీడియోస్లో యావరేజెస్లో అని ఇంకా ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఉన్న షార్ట్ కట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో అంటిల్ దెన్, take care in the COVID-19 pandemic situation and subscribe this channel. Thank you for